వచ్చే వారంలో నెల్లూరు లోక్సభ అభ్యర్థిని నిర్ణయిస్తామన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. 2-3 రోజుల్లో జిల్లా అధ్యక్షుడిని నియమిస్తామన్నారు. మార్చి 3వ తేదీన సిద్ధం సభ మేదరమెట్లలో జరుగుతుందన్నారు. మేదరమెట్ల సభకు 15 లక్షల మంది జనం వస్తారన్నారు. 4.5 ఏళ్లలో ప్రభుత్వం అందించిన పథకాలను ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు వివరిస్తారని తెలిపారు. ఈ యొక్క సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే 4వ మహాసభ మేదరమెట్లలో జరగబోతా ఉంది. ఈ యొక్క నెల్లూరులో ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి సమావేశంలో నెల్లూరు పార్లమెంటు, ప్రకాశం పార్లమెంటు, తిరుపతి పార్లమెంటు మొత్తం 21 కాన్స్టిట్యున్సీకి సంబంధించి గౌరవ శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు, గౌరవ సమన్వయకర్తలందరూ కూడా హాజరు కావడం జరిగింది. నిన్న పల్నాడు, బాపట్ల, 3 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ప్రిపరేటరీ మీటింగ్ అన్నటువంటిది నిన్న జరుపుకున్నాం. మొత్తం 6 పార్లమెంటుకు సంబంధించి ఈ యొక్క సిద్ధం మహాసభ మేదరమెట్లలో జరగబోతుంది. 3వ తారీఖు మార్చి నెల 2024వ సంవత్సరం ఈ యొక్క మీటింగ్ అన్నటువంటిది సిద్ధం మహాసభ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 3వ తారీఖు సాయంకాలం 3 గంటలకి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం జరుగుతుంది. మీరే చూస్తూ ఉన్నారు. భీమిలిలో జరిగినటువంటి సభకు, ఏలూరులో జరిగినటువంటి సభకు చాలా వ్యత్యాసం. స్పందన అపూర్వమైనటువంటి స్పందన కనిపించింది. ఏలూరు తర్వాత రాప్తాడులో ఆ స్పందన నిజంగా ఒక అజరామరమైనది. జరగబోయేటటువంటి మేదరమెట్లలో జరగబోయేటటువంటి సిద్ధం మహాసభ ప్రజలను నిజంగా ఉత్తేజపరిచే విధంగా, ఆ ఉత్తేజాన్ని అన్నటువంటిది మీరు కళ్ళారా చూస్తున్నారు. భీమిలి సభకు, రాప్తాడు సభకు కానీ పోల్చి చూసుకుంటే భీమిలి సభకు ముందున్నటువంటి పరిస్థితి వేరే, ఈరోజు పార్టీ పరిస్థితి వేరే.